డిస్కస్ అబౌట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బాయిలర్స్. పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇంతకుముందు మీరు చూసినట్టుగైతే పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పెర్ఫార్మెన్స్ చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పెర్ఫార్మెన్స్? మాట్లాడాలి, మీరు మాట్లాడకపోతే క్లాస్ ముందుకు వెళ్ళలేం. కళ్యాణ్, కళ్యాణ్ నా మాట వినిపిస్తుందా? చెప్పండి సార్. వినిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ద వర్డ్ పెర్ఫార్మెన్స్? తెలుగులో చెప్పాలంటే పనితీరు. అంటే ఒక బాయిలర్ ఎలా పనిచేస్తుంది అన్నది మనం చూడాలి. సో ఇప్పుడు నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా? ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? సార్, ఏంటి కనిపిస్తుంది స్క్రీన్ పైన? పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్స్. వెరీ గుడ్. సో గ్రీన్ బోర్డ్ పైన పెర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్ మీకు కనిపిస్తుంది కదా, రైట్. సో ఒక బాయిలర్ ఎలా పనిచేస్తుంది అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా పనిచేస్తుందా బాగా పనిచేయట్లేదా అనేది చెప్పాలి. సో ఇలా చెప్పడం కోసం వీ యూస్ దిస్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. ఓకే, ఒక ఇంజిన్ బాగా పనిచేస్తుందా లేదా, లేదా ఒక మోటార్ సైకిల్ బాగా పనిచేస్తుందా లేదా మనం ఎలా చెప్తాం? అది దాని మైలేజ్ బాగా వస్తుందా లేదా, లేదా దాని పికప్ అంటే పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అని చూస్తాం. సో అక్కడ పెర్ఫార్మెన్స్ మెజర్ చేయడం కోసం మనం రెండు టర్మ్స్ తీసుకున్నాం. సో ఇన్ కేస్ ఆఫ్ మోటార్ సైకిల్ అంటే ఇంజిన్ అనుకుందాం, అక్కడ ఐసీ ఇంజిన్. మోటార్ సైకిల్ అంటే ఐసీ ఇంజిన్. దీని పెర్ఫార్మెన్స్ మెజర్ చేయడం కోసం ఒకటి మనం ఏం చేస్తామంటే పవర్ చూస్తున్నాం, అది ఎంత పవర్ డెవలప్ చేస్తున్నది అనేది. ఓకే, రెండు మైలేజ్ చూస్తున్నాం. ఓకే, అలాగే ఎఫిషియన్సీ అది మైలేజ్ రెండు ఒకటే, ఎఫిషియన్సీ. సో ఈ మూడు ఈ రెండింటిని యూజ్ చేసి మనం బాయిలర్ ఒక ఐసీ ఇంజిన్ అనేది బాగా పనిచేస్తుందా లేదా అనేది చెప్పగలుగుతున్నాం. అలాగే ఒక రెండు ఇంజన్లు పట్టుకున్నాం, రెండు ఇంజన్లో ఏది బాగా పనిచేస్తుంది? సో ఇంజన్ 1, ఇంజన్ 2, రెండు ఇంజన్లు ఏది బాగా పనిచేస్తుంది అంటే రెండింటికి మనం పవర్ మెజర్ చేస్తాం, మైలేజ్ మెజర్ చేస్తాం. ఏదైనా ఒక ఇంజన్ పవర్లో బెటర్గా ఉంది అంటే దెన్ వీ విల్ సే దట్ దిస్ ఇంజన్ ఈస్ బెటర్ ఇన్ పవర్. లేదా ఈ ఇంజన్ మైలేజ్లో బెటర్గా ఉందనుకోండి, దిస్ ఇంజన్ ఈస్ బెటర్ ఇన్ మైలేజ్ దాన్ దిస్ ఇంజన్. లైక్ దట్ వీ కెన్ కంపేర్ ద ఇంజన్స్. The same way, if you want to compare the boilers, there are two boilers like this, boiler 1 and boiler 2. వీటిని మనం కంపేర్ చేయాలి అంటే what are the things, what are the parameters to be used? So that we shall discuss now. So దీనికోసం మనం రెండు పారామీటర్స్ వాడదాం. The first one is equivalent of evaporation. Equivalent of evaporation. నెక్స్ట్ ఇంకోటి అంటే బాయిలర్ థర్మల్ ఎఫిషియన్సీ. ఓకే, సో ఇవి ఐసీ ఇంజన్కి, ఇవి మాత్రం మనకి బాయిలర్స్. ఈ రెండు టర్మ్స్ యూజ్ చేసి ఒక బాయిలర్ యొక్క పెర్ఫార్మెన్స్ని మనం అసెస్ చేయగలం. ఓకే, so these two are important. So before discussing about these two, let us know about a word, that is boiler capacity. Boiler capacity, అసలు కెపాసిటీ అంటే ఏంటి? బాయిలర్ కెపాసిటీ అంటే ఎంత చెప్తాము అంటే the amount of steam produced per hour, quantity of steam produced per hour is nothing but capacity. సో ఒక గంటకి ఎంత స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది, లేదా గంటకి ఎన్ని కేజీల స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాన్ని మనం ఆ కేజీల్లో మనం బాయిలర్ కెపాసిటీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయిలర్ కెపాసిటీ
250 kgs per hour అని ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటి, ఒక గంటకి 250 kgల స్టీమ్ అనేది ప్రొడ్యూస్ చేయగలదు అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బాయిలర్ కెపాసిటీ. ఓకే, వెల్ నౌ we shall move to our words equivalent of evaporation. So the first one is equivalent evaporation. Just a second. Evaporation. So what is this equivalent evaporation? Spelling separation kunana. Equivalent evaporation spelling. సో ఈక్వలెంట్ ఎవాపరేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో మనం రెండు బాయిలర్ని కంపేర్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపేర్ చేయడం కోసం ఈక్వలెంట్ ఎవాపరేషన్ అనే ఈ టైంని యూజ్ చేస్తాం. సో మనకి ఒక్కొక్క బాయిలర్ ఒక్కొక్క కండిషన్లో పనిచేస్తూ ఉంటుంది. అన్ని బాయిలర్లు మనకి వాటి నుంచి వచ్చే స్టీమ్ మనకి ఒకేలా ఉండదు. ఒక బాయిలర్ ఏమో సూపర్ హీట్ స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తే, ఒక బాయిలర్ ఏమో డ్రై స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. లేదా ఒక బాయిలర్ 100 బార్ ప్రెజర్ దగ్గర మనం స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తే, మరొక బాయిలర్ 25 బార్ ప్రెజర్ ఉన్న స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అటువంటి అప్పుడు మనకి వీటిని ఈ బాయిలర్స్ రెండింటిని కంపేర్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో అందుచేత ఏం చేస్తామంటే విల్ టేక్ స్టాండర్డ్ కండిషన్స్. స్టాండర్డ్ కండిషన్స్ ఏంటి అంటే స్టాండర్డ్ కండిషన్స్ తీసుకుంటాం. ఆ స్టాండర్డ్ కండిషన్స్ ఏంటి అంటే ఇనీషియల్గా వాటర్ యొక్క టెంపరేచరు 100 degrees Celsius అని చెప్పి ఊహించుకుంటాం. సో దిస్ ఇస్ ద ఫీడ్ వాటర్ టెంపరేచర్. అలాగే స్టీమ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్ స్టీమ్ అని చెప్పి ఊహించుకుంటాం. స్టీమ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ డ్రై అండ్ సాచురేటెడ్ స్టీమ్ అని చెప్పి మనం ఊహించుకుంటాం. సో ఈ రెండు స్టాండర్డ్ కండిషన్స్లో మనం తీసుకొని వీటి ద్వారా మనం బాయిలర్ యొక్క పెర్ఫార్మెన్స్ని కంపేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటిని బట్టి మనం ఎలా చెప్తామంటే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిఫైన్ ద ఈక్వివలెంట్ ఎవాపరేషన్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్. డిఫైన్ చేస్తాం చూడండి. ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్. సో మాస్ ఆఫ్ ద వాటర్ అన్నది కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ kgs. ఓకే, దట్ వుడ్ బి evaporated. That would be evaporated from and at 100 degrees Celsius at atmospheric pressure. Atmospheric pressure. ఇక్కడ కండిషన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కూడా అదో కండిషన్. ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఇది కూడా మనం రాసుకోండి. స్టీమ్ ఇస్ ప్రొడ్యూస్డ్ at atmospheric pressure. Okay, right. At atmospheric pressure by the same amount of heat, which produces steam under actual conditions. So this is the definition of the equivalent evaporation. Okay, so equivalent evaporation is generally expressed in kg per hour. Okay, right. చూద్దాం. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ వాటర్ దట్ వుడ్ evaporated from the
that will be evaporated from and at 100 degrees Celsius. అంటే ఇనీషియల్ గా వాటర్ ఇట్ ఈస్ at 100 degrees Celsius. అదే అక్కడ మనం చెప్పుకున్నాం. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ కండిషన్. అండ్ ఫైనల్లీ at 100 degrees Celsius అంటే ఫైనల్ గా స్టీమ్ టెంపరేచర్ కూడా 100 degrees Celsius అంటే డ్రై సాచురేటెడ్ స్టీమ్. ఓకే, at atmospheric pressure. ఓకే, by the same amount of heat which produces steam under actual condition. See, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ a boiler which is producing steam at say 450 degrees Celsius and 21 bar. So I have taken a boiler which is producing steam at 21 bar and 450 degrees, and I am taking another boiler which is producing steam at 0.95 dry and at 10 bar. So both are two different conditions. ఇక్కడ బాయిలర్ 1 ఇది, బాయిలర్ 2 ఇది. సో బాయిలర్ 1 ఏం చేస్తున్నది 0.95 డ్రై అంటే వెట్ స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తున్నది at 10 bar, and boiler 2 ఏం చేస్తున్నది it is producing super heated steam that is at 450 degrees Celsius and the pressure of the steam is 21 bar. సో రెండు డిఫరెంట్ కండిషన్స్ లో ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం మామూలుగా అయితే కంపేర్ చేయలేం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ఫస్ట్ బాయిలర్ ఉంది కదా, ఈ ఫస్ట్ బాయిలర్ మనకి ఏం చేస్తున్నది 0.95 డ్రై వెట్ స్టీమ్ ని డ్రైనెస్ ఫ్రాక్షన్ 9.95 ఉన్న వెట్ స్టీమ్ ని 10 బార్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నది. ఓకే, సో ఇప్పుడు ఈ 0.95 డ్రై ఉన్న 10 బార్ దగ్గర ఉన్న స్టీమ్ ని అది ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక గంటకి ఎంత హీట్ తీసుకుంటుంది, ఒక గంటకి ఎంత హీట్ తీసుకుంటున్నది తీసుకొని ఆ హీట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గంటకి సే ఒక 1000 kilojoules ఆఫ్ హీట్ ని తీసుకుంటున్నది. తీసుకొని 0.95 డ్రై అండ్ 10 బార్ ప్రెజర్ దగ్గర ఉన్న స్టీమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఓకే, వెల్ అలాగే ఇది గంటకి సే 2000 kilojoules ఆఫ్ హీట్ ని తీసుకొని స్టీమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. స్టీమ్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నది, స్టీమ్ కండిషన్ ఏంటి 450 degrees Celsius. ఓకే, అండ్ 21 బార్ ప్రెజర్ దగ్గర ఉన్న స్టీమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. సో ఇది గంటకి దానికి ఇచ్చే హీట్ 1000 kilojoules, ఇది గంటకి ఇచ్చే హీట్ 2000 kilojoules. ఓకే, రైట్. ఇప్పుడు ఈ హీట్ ని తీసుకొని ఈ కండిషన్స్ లో ఉన్న స్టీమ్ ని ఈ 1000 kilojoules ఆఫ్ హీట్ ని మనం తీసుకొని ఈ కండిషన్ లో ఉన్న స్టీమ్ ని ఈ హీట్ తోటి అంటే మనకేంటి ఇక్కడ చూస్తున్నాం రైట్. సో ఒకటేమో బాయిలర్ 1 అండ్ బాయిలర్ 2. బాయిలర్ 1 కండిషన్ ఏంటి ఇట్స్ ప్రొడ్యూసింగ్ 0.95 డ్రై స్టీమ్ అట్ సే 10 బార్ అని అనుకున్నాం. అండ్ బాయిలర్ 2 ఏం చేస్తున్నది 450 degrees Celsius దగ్గర ఉన్న స్టీమ్ సూపర్ హీటెడ్ స్టీమ్ ని 21 బార్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నది. ఓకే, సో దీనికోసం ఇది హీట్ ఎంత తీసుకుంటున్నది సే 1000 kilojoules ఆఫ్ హీట్ సప్లై చేస్తే గంటకి పర్ అవర్. ఓకే, సో ఇక్కడ ఇది 2000 kilojoules ఆఫ్ హీట్ ని సప్లై చేస్తున్నది పర్ అవర్. అలా సప్లై చేస్తే ఈ స్టీమ్ ఆ కండిషన్ ఉన్న స్టీమ్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నది. ఇప్పుడు మనకేంటి 100 degrees Celsius దగ్గర ఉన్న ఫీడ్ వాటర్ని తీసుకొని 100 degrees Celsius దగ్గర ఉన్న డ్రై సాచురేటెడ్ స్టీమ్ ని ప్రొడ్యూస్ చేయడానికి స్టీమ్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో ఈ 1000 kilojoules per hour. ఓకే, అవర్ అనేది తీసుకుందాం. ఈ 1000 kilojoules తోటి మనం ఈ కండిషన్ లో ఉన్న స్టీమ్ ని మనం ప్రొడ్యూస్ చేసినట్టుకైతే ఈ యాక్చువల్గా 1000 kilojoules తో ఈ కండిషన్ లో స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది యాక్చువల్ కండిషన్. మనకి ఏమని ఊహించుకుంటున్నాం ఈ 1000 kilojoules తోటి ఈ కండిషన్ లో ఉన్న స్టీమ్ అంటే వాటర్ ని 100 degrees Celsius తీసుకొని దాన్ని కంప్లీట్ గా డ్రై సాచురేటెడ్ స్టీమ్ కింద మార్చడం అనేది. సో ఈ కండిషన్ లో ఉన్న స్టీమ్ ని ప్రొడ్యూస్ చేసినట్టుకైతే ఈ 1000 kilojoules తోటి అది గంటకి ఎన్ని
కేజీల స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ కండిషన్లో ఉన్న స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ తోటి మనం ఈ కండిషన్లో ఉన్న స్టీమ్ని గంటకి ఎన్ని కేజీలు ప్రొడ్యూస్ చేయగలము అనేదే ఈక్వలెంట్ ఆఫ్ ఎవాపరేషన్, అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై M(E). సో దిస్ ఈస్ ఫర్ బాయిలర్ 1. అలాగే ఎక్కడ తీసుకున్నాం, ఏ బాయిలర్ తీసుకున్నాం అనుకోండి, 2000 kJ/h హీట్ నది ఇస్తున్నది. ఆ 2000 kJ/h హీట్ తోటి ఈ కండిషన్ లో ఉన్న స్టీమ్ ని గంటకి ఎన్ని కేజీలు ప్రొడ్యూస్ చేయగలము చూసి క్యాలిక్యులేట్ చేసేటట్టయితే దాన్నే మనం ఈక్వలెంట్ ఆఫ్ ఎవాపరేషన్ అని చెప్తాము, అండ్ ఇట్ ఈస్ ఫర్ దిస్ బాయిలర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వలెంట్ ఆఫ్ ఎవాపరేషన్ మనం కంపేర్ చేసి ఏది బెటర్గా ఉంటే ఆ బాయిలర్ బెటర్గా ఉందని మనం చెప్పచ్చు. సో ఇక్కడ మన డెఫినేషన్లో కూడా అదే చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్ దట్ వుడ్ బి ఎవాపరేటెడ్ ఫ్రమ్ అండ్ అట్ 100 degrees Celsius. సో కొంత హీట్ని తీసుకొని 100 degrees Celsius ఉన్న వాటర్ని రైస్ ఐస్ స్టీమ్ కింద విచ్ ఇస్ అట్ 100 degrees Celsius మనం కన్వర్ట్ చేస్తున్నాము. దేన్ని యూజ్ చేసి కన్వర్ట్ చేస్తున్నాము? బై యూజింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ప్రొడ్యూసెస్ స్టీమ్ అండర్ యాక్చువల్ కండిషన్. సో యాక్చువల్ కండిషన్లో ఏదైతే హీట్ని మనం యూజ్ చేస్తున్నామో ఈ 1000 kJ దాంతోనే ఈ కండిషన్లో ఉన్న స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తే ఎన్ని కేజీల స్టీమ్ మనం ప్రొడ్యూస్ చేయగలము ఆ టర్మ్ని గంటకి ఆ టర్మ్ని మనం ఈక్వలెంట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎవాపరేషన్ అని అంటాం. ఓకే, దాట్స్ ఇట్. అర్థమైందా వాట్ ఈస్ మెంట్ బై ఈక్వలెంట్ ఎవాపరేషన్? గైస్ రెస్పాండ్. నేను ఎంతసేపు గొంతు తీసుకున్నాను, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ or shall I have to explain once again? శివకృష్ణ క్లాస్ లో ఉన్నాడా? ఓకే, వాడు ఉంటే పలుకుతాడులే. ఓకే, ఏంటి అర్థమైంది ఏమైనా? ఈక్వలెంట్ ఆఫ్ ఎవాపరేషన్, రైట్. వెల్, సో ఇప్పుడు ఈక్వలెంట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇస్ దేర్ ఎనీ ఫార్ములా ఫర్ ఇట్? సో దట్ వి షల్ సీ. అది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో లెట్ us assume that M is the mass of steam produced per hour. Mass of steam produced per hour. సో ఆబ్వియస్గా మాస్ అన్నాడు, పెర్ అవర్ అంటాడు కాబట్టి దీని యూనిట్స్ అనేవి కేజీ పెర్ అవర్లో ఉంటాయి. నెక్స్ట్ H2 అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎంథాల్పీ ఆఫ్ ద స్టీమ్. దిస్ ఈస్ ద యాక్చువల్ కండిషన్. ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్, ఓకే, అట్ ద గివెన్ కండిషన్. ఎంథాల్పీ ఆఫ్ ద స్టీమ్ అట్ ద గివెన్ కండిషన్. జనరల్గా ఈ ఎంథాల్పీ మనం ఎక్కడ మెజర్ చేస్తామంటే అట్ సూపర్ హీటర్ అవుట్లెట్. సూపర్ హీటర్ నుంచి స్టీమ్ బయటకు వచ్చాక దాంట్లో ఉన్న ఎంథాల్పీ ఎంత అనేది మనం మెజర్ చేస్తాం. సో దిస్ ఈస్ మెజర్డ్ ఇన్ kJ/kg. నెక్స్ట్ HF1, దిస్ ఈస్ ద ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్. ఎంథాల్పీ ఆఫ్ ఫీడ్ వాటర్. సో దీన్ని ఎక్కడ మెజర్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్ వాటర్ మనం సప్లై చేస్తాం. ఫస్ట్ ఏ యూనిట్ సప్లై చేస్తాం? ఫస్ట్ ఎకనమైజర్కి సప్లై చేస్తాం. సో ఎకనమైజర్ సప్లై చేసే ముందు, సో దట్ ఈస్ బిఫోర్ ఎకనమైజర్. ఎకనమైజర్కి సప్లై చేసే ముందు అందులో హీట్ ఎంత ఉందో మనం మెజర్ చేస్తే దట్ ఈస్ HF1. అంతా ఆ తర్వాత ఎకనమైజర్లో హీట్ అబ్జర్వ్ చేసి ప్రీ హీట్ అవుతుంది, తర్వాత అది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది, తర్వాత సూపర్ హీట్ అయిపోతుంది. సూపర్ హీట్ అయిపోయిన తర్వాత సూపర్ హీట్ బయటకు వచ్చిన తర్వాత ఆ దాంట్లో ఎంథాల్పీ ఎంత ఉంటుందో దట్ ఈస్ H2. ఓకే, H2 HF1 అది. సో దిస్ ఈస్ ఆల్సో ఇన్ kJ/kg. నౌ ఇప్పుడు ఎంత హీట్ని మనం సప్లై చేయగలిగాం? సో ఇక్కడ ఇనీషియల్గా ఎంత ఎంథాల్పీతో ఉన్న వాటర్కి మనం హీట్ని సప్లై చేసి ఎంత ఎంథాల్పీతో ఉన్న స్టీమ్ని తయారు చేసాం. సో ఎంత హీట్ని సప్లై చేసాం? సో దట్ హీట్ సప్లైడ్ is equal to the change in enthalpy. Change in enthalpy. So that is equal to ఎంత హీట్ సప్లై చేసాం? H2 మైనస్ H2 ఎక్కువ ఉంటుంది HF1.
సో దిస్ ఈస్ ద హీట్ సప్లై per kg. సో దీన్ని మనం ఇంటూ ఎంఎస్తో మనం చేసాం అనుకో, ఇంటూ మాస్తో మల్టిప్లై చేస్తే నౌ దిస్ ఇస్ ద హీట్ సప్లైడ్ ఇన్ kilojoules. So heat supplied or heat utilized in boiler to produce steam or heat supplied to the boiler for producing the steam is ms into h2 minus h1. సో అది నెక్స్ట్, ఇది యాక్చువల్ కండిషన్. నాకు ఇప్పుడు మనం స్టాండర్డ్ కండిషన్ చెప్పుకున్నాం కదా. సో స్టాండర్డ్ కండిషన్ ఏమని ఊహించుకున్నాం మనం? స్టాండర్డ్ కండిషన్స్లోనే ఎంత ఎంథాల్పీ గల స్టీమ్ అవసరం అవుతుంది మనకి చెప్పండి. స్టాండర్డ్ కండిషన్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం చెప్పుకున్నాం ఇది. సో దిస్ ఈస్ 100 అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర, 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ని తీసుకుని 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఎంత హీట్ సప్లై చేస్తాం? సో దిస్ ఈస్ నథింగ్ బట్ హెచ్ఎఫ్జి అని మనం చెప్పుకున్నాం. సో హెచ్ఎఫ్జి అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం సప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనకి హెచ్ఎఫ్జి, దిస్ హెచ్ఎఫ్జి ఈస్ ఈక్వల్ టు 2256.9. కావాలంటే మీరు స్టీమ్ టేబుల్ చూసుకోండి. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర హెచ్ఎఫ్జి వాల్యూ అనేది 2256.9 అనేది ఉంటుంది, నో డౌట్ అందులో. ఇక్కడ మనం ఎలాగో అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటున్నాం కాబట్టి హెచ్ఎఫ్జి అనుకుంటా డైరెక్ట్గా వాల్యూ వేసేస్తాం. రైట్, నౌ ఈక్వలెంట్ ఆఫ్ ఎవాపరేషన్. ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఫార్ములా ఎలా రాస్తామంటే, this is represented by me, which is equal to ms into h2 minus hf1 by hfg. So this is the formula, and manaki hfg is equal to 2256 anukunnam. So me is equal to ఇది బ్రాకెట్, ఇది ms into h2 minus hf1 by this is 2256.9. Okay, this is the formula to be used for calculating the equivalent of evaporation. Okay, ఇది నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఈ ఎంఎస్ని తీసేసి ఇది ఒక్కటే మనం రాసాం అనుకోండి. ఎంఎస్ని తీసుకొని ఇది ఒక్కటే రాస్తే మనకి ఏం మిగులుతుంది? హెచ్2 మైనస్ హెచ్ఎఫ్1 by 2256.9 ఉంటుంది కదా. దీన్ని మనం ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ అంటాం. ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు సింపుల్గా, ఈక్వలెంట్ ఎవాపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎంఎస్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా మనం ఫార్ములాని రాసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. యూ జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ ఈ నోట్ చేసుకోండి, తర్వాత అక్కడ వెళ్దాము. అండ్ యూ మస్ట్ బి హియర్ విత్ యువర్ క్యాలిక్యులేటర్ ఓన్లీ. మీకు ట్రైనింగ్ క్లాస్ స్టార్ట్ అయిందా ఏపీఎస్ఎస్డిసిది? అయ్యింది సార్. ఇవాళ ఏమైంది? సార్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించారు సార్. మళ్ళీ ఫస్ట్ టైం చేసినప్పుడు అవ్వలేదు సార్, మళ్ళీ చేయించారు ఇప్పుడు. ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి. ట్రైనింగ్ సర్టిఫికేట్ మీకు చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేట్ ఇస్తారు, మీరు అన్ని రోజులు అటెండ్ అయితే సర్టిఫికేట్ వస్తుంది. ఓకే సార్. ఈ పేజ్ నోట్ చేసుకుని అయితే చెప్పండి, నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. Right, next page.
Well, so now all of you turn on your videos and show me your notebook. మీరు ఏం నోట్ చేశారో చూస్తాను ఒకసారి. అందరూ వీడియోస్ టర్న్ ఆన్ చేయండి. షో మీ యువర్ నోట్బుక్. అలా అనగానే వెళ్ళిపోతున్నారు అందరూ. ఓ తగ్గిపోతున్నారు అలా క్యాండిడేట్స్. సో రిమైనింగ్ పీపుల్ ఇంతగా 17 మంది ఉండేవారు, 4 వెళ్ళిపోయారు అప్పుడే నోట్బుక్ చూపించమనగానే. All of you turn on your videos. All of you turn on your videos. సార్ నేను బయటలో ఉన్నాను సార్, నెల్లిమర్లో ఉన్నాను సార్. మరి ఏం పీకుతున్నావు నువ్వు? నేను నోట్ చేయవైతే సార్ కాదు సార్, స్క్రీన్ షాట్ తీసాను సార్, ఇంటికి వెళ్ళి కానీ నోట్ చేసి మీకు స్క్రీన్ ఫొటోస్ పెడతాను సార్. పిచ్చి పిచ్చి ఆశ లైక్ క్లాస్ ఉందని తెలిసిన నువ్వు రెడీగా ఉండాలి అన్నిటికీ. క్లాస్ ఉందని తెలిసి నోట్బుక్ పట్టుకెళ్ళవా? క్యాలిక్యులేటర్ లేదు లేదా? ఉన్నా సార్, ఎందుకు లేదు సార్. మరే నోట్బుక్ పట్టుకుందుకు ఏమైంది నీకు? ఓకే 29 ఓకే. అండ్ ఈ 05 అని వచ్చిన నెంబరు వాడు కూడా ఓకే. రిమైనింగ్ పీపుల్ ఎవరు వీడియోస్ ఆన్ చేయలేదు ఇంకా. వీడియోస్ ఆన్ చేయకపోతే నేను క్లాస్ చెప్పని ఆపేస్తాను. రిమైనింగ్ పీపుల్ అరే మీరు కూడా వీడియోస్ ఆన్ చేసి ఉంచండి రా. 29 and 5. All the people have to turn on your videos. వీడియోస్ టర్న్ ఆన్ చేయని వాళ్ళని బయట పంపించేస్తాను, గుర్తుంచుకోండి. టర్న్ ఆన్ యువర్ వీడియోస్. మీరు ఏం చేస్తారంటే మీ పిన్ నెంబర్స్ సెట్ చేసుకునేటప్పుడు 0 పెట్టద్దు. ఎవరు 0 పెట్టకుండా డైరెక్ట్ నెంబర్ రాసేయండి, ఎందుకంటే మనకి లాస్ట్ డిజిట్ చూపించట్లేదు. ఓకే, సో ఈసారి మీరు పేరుని రీనేమ్ చేసుకోండి, 0 పెట్టద్దు ఎవరు. Except these two, remaining people have not turned on their videos. ఇంకొకటి ఆన్ చేసాడు. వీడియోస్ టర్న్ ఆన్ చేసి ఉంచండి, ఎవరు ఆఫ్ చేయొద్దు. ఈ ఫస్ట్లో 02 అని చెప్పి వచ్చింది, అదేమిటో తెలియదు. యూజ్లెస్ ఫెలోస్. వీడియోస్ ఆన్ చేయమంటే ఏరా ఆన్సర్ మీరు? Let us write the formula for thermal efficiency. Right. Let MS అంటే this is the mass of the steam. Mass of steam produced per hour. So this is in kg per hour. Let H2 ఇందాకట్లాగే ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సూపర్ హీటర్ అని చెప్పాను కదా ఇందాక. అది ఎంథాల్పీ ఆఫ్ ద స్టీమ్, దిస్ ఈజ్ ఇన్ kilojoules per kg. నెక్స్ట్ HF1, దిస్ ఈజ్ ద ఎంథాల్పీ ఆఫ్ వాటర్. So this is in kilojoules per kg అంటే బిఫోర్ ఎకనమైజర్. ఓకే, అండ్ MF ఈ MF అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఫ్యూయల్ బర్న్డ్. ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఫ్యూయల్ బర్న్డ్. ఓకే, అండ్ CV is the calorific, and this is also in kg per hour. Calorific value of fuel in kilojoules per kg. Okay, so these are the parameters to be noted down before calculating the efficiency. MS అంటే mass of the steam produced, ఎన్ని కేజీల స్టీమ్ ప్రొడ్యూస్ అయింది ఒక గంటకి, దట్ ఈస్ MS. అలాగే గంటకి ఎన్ని కేజీల ఫ్యూయల్ మనం బర్న్ చేస్తాం, సే కోల్ అనుకుందాం, ఎన్ని కేజీల కోల్ మనం బర్న్ చేస్తాం, దట్ ఈస్ MF. ఓకే,
అండ్ H2 is the enthalpy of the steam at the end of the superheater. Superheater తర్వాత వచ్చే స్టీమ్లో ఎంత ఎంథాల్పీ ఉంది. అండ్ వాటర్ మనం పంపిస్తున్నాం కదా, ఎకనమైజర్లకు మనం వాటర్ పంపించేటప్పుడు ఎంత ఎంథాల్పీ ఉంది. సో ఈ ఇక్కడ మన ఇనీషియల్గా ఎకనమైజర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఏముంటుంది, ఎవాపరేటర్ ఉంటుంది, తర్వాత సూపర్ హీటర్ ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ మనం వాటర్ని పంపిస్తున్నాము, ఇక్కడ మనకి స్టీమ్ వస్తుంది. సో ఈ స్టీమ్లో ఉండే ఎంథాల్పీ H2, ఎకనమైజర్కి ముందు వాటర్లో ఉండే ఎంథాల్పీ HF, అది. ఓకే, అండ్ ఇక్కడ కింద మనం ఫ్యూల్ బర్న్ చేస్తున్నాం. ఫ్యూల్ ఎన్ని కేజీల ఫ్యూల్, దిస్ ఈజ్ MF కేజీ ఆఫ్ ఫ్యూల్ బర్న్ చేస్తే మనకి ఎంత హీట్ జనరేట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయడం కోసం దీని కిలోరిఫిక్ వాల్యూ, అంటే ఈ 1 కేజీ ఫ్యూల్లోని ఎన్ని కేజీల హీట్ వాల్యూ ఉంది, ఎన్ని కిలోజౌల్ హీట్ వాల్యూ ఉంది అని చెప్పేది కిలోరిఫిక్ వాల్యూ. సో ఇవన్నీ మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు ఫ్యూల్స్ అండ్ కంబషన్స్ వీటిలో. రైట్, నౌ లెట్ us define efficiency. Boiler thermal efficiency. The boiler thermal efficiency is equal to heat utilized to form steam. So steam కింద వాటర్ స్టీమ్ కింద ఫామ్ అవడం కోసం ఎంత హీట్ యూటిలైజ్ అయింది డివైడెడ్ బై దిస్ ఇస్ ద అవుట్పుట్. ఎంత హీట్ సప్లై చేసాం, దట్ ఈస్ ద ఇన్పుట్. సో హీట్ రిలీజ్డ్ బై ద ఫ్యూయల్. సో ఫ్యూయల్ నుంచి ఎంత హీట్ మనకు వచ్చింది, మనకి ఎంత హీట్ యూటిలైజ్ అయింది స్టీమ్ కింద కనవడం కోసం. సో ఖచ్చితంగా కొంత హీట్ వేస్ట్ అయిపోతుంది. రైట్, సో దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ. సో ఇప్పుడు మనకి హీట్ యూటిలైజ్ టు ఫార్మ్ స్టీమ్ ఈజ్ ఇంతలో మనం చేసాం, స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వడం కోసం ఎంత హీట్ యూటిలైజ్ అయింది, H2 - H1 ఇంటూ MS. MS into H2 minus HF1 divided by heat released by the fuel. So this is equal to MF into calorific value. Calorific value. Okay. So this is the boiler thermal efficiency. So this is also an important formula. You could note this. సార్ ఒకసారి ముందు పేపర్ పెడితే స్క్రీన్ షాట్ తీస్తాను. ఓకే సార్, ఓకే సార్. సో బాయిలర్ థర్మల్ ఎఫిషియన్సీ అండ్ ఈక్వలెంట్ ఎవాపరేషన్ రెండు మన బాయిలర్ యొక్క పెర్ఫార్మెన్స్ని అసెస్ చేయడం కోసం వాడతాం. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఇది నోట్ చేసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసి ఓకే అనిస్తే కాదు, మిగతా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు, వాళ్ళు నోట్ చేయండి. రైట్, నెక్స్ట్ సో బాయిలర్ ఎఫిషియన్సీ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బాయిలర్ ఎఫిషియన్సీ? ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బాయిలర్ ఎఫిషియన్సీ. అంటే బాయిలర్ ఎఫిషియన్సీ దేనిపైన ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని మనం చూసినట్టుగైతే, ఆ ఫ్యాక్టర్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేసినట్టుగైతే బాయిలర్ అనే మనం ఎఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్, ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. సో ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అంటే దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్, వాటిని మనం చేంజ్ చేయలేం. బాయిలర్ ఎఫిషియన్సీ తగ్గిపోతున్నది కదా అని చెప్పి మనం ఈ ఫ్యాక్టర్స్ మనం మారుద్దామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అదేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ బాయిలర్ డిజైన్. బాయిలర్ డిజైన్ మనం మార్చలేం, ఎఫిషియన్సీ మారిపోయినంత మాత్రాన మనం తగ్గినంత మాత్రం దాన్ని పెంచడం కోసం డిజైన్ మార్చలేం. అలాగే హీట్ రికవరీ డివైసెస్ని కూడా మార్చలేం.
హీట్ రికవరీ డివైసెస్ అంటే వేస్ట్గా ఉండే హీట్ని రికవర్ చేయడం కోసం వాడే డివైసెస్ లైక్ ఎకనమైజర్, ఎయిర్ ప్రీ హీటర్, సూపర్ హీటర్ చెప్పుకున్నాం కదా. సో వీటిని హీట్ రికవరీ డివైసెస్ అంటాం. వీటిని కూడా మనం మార్చలేం ఎందుకంటే ఫిక్స్ అయిపోయి ఉంటాయి అవి. అలాగే గ్రేట్ ఏరియా అంటే అంటే మీకు చెప్పాను దేనిపైన అయితే మనకి కోల్ లేదా ఫ్యూల్ బర్న్ అవుతుందో ఆ ఏరియాని మనం మార్చలేం, ఫిక్స్డ్ ఫ్యాక్టర్. అలాగే వేరియబుల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు దీస్ ఫ్యాక్టర్స్ కెన్ బి చేంజ్డ్. అంటే ఎలాగా? సింప్లీ ఫ్యూయల్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే. సో ఫ్యూయల్ క్యారెక్టర్ అంటే ఒక ఫ్యూల్లో మనకి ఎక్కువ హీట్ వాల్యూ మనం రాకోగలం, ఇంకో ఫ్యూల్లో తక్కువ హీట్ వాల్యూ తీసుకోగలం. హై గ్రేడ్ ఫ్యూయల్స్, లో గ్రేడ్ ఫ్యూయల్స్ అని ఉంటాయి. హై గ్రేడ్ ఫ్యూయల్స్లో మనం మ్యాక్సిమం హీట్ని అందులో ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలం. అదే లో గ్రేడ్ ఫ్యూయల్స్ తీసుకుంటే అందులో మ్యాక్సిమం హీట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలం. సో ఆ రకంగా ఫ్యూయల్ మార్చుకోవడం ద్వారా మనం ఈ బాయిలర్ ఎఫిషియన్సీని మనం పెంచుకోవడం లేదా తగ్గించడం చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్సెస్ ఎయిర్ ఫ్లక్చువేషన్స్ అంటే ఏంటి? కంబషన్ కోసం మనం ఎయిర్ సప్లై చేస్తాం, డ్రాట్లో చెప్పుకున్నాం, ఫ్యాన్ పెట్టి. ఓకే. ఆ ఎక్సెస్ ఎయిర్ ఏదైనా ఉంటే దానివల్ల మనకి కంబషన్ ఇబ్బంది జరుగుతుంది, సరిగ్గా కంబషన్ జరగకపోవచ్చు లేదా మంట ఆరిపోవచ్చు. సో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం కంట్రోల్ చేయడం ద్వారా కూడా మన ఎఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కంప్లీట్ కంబషన్ కంప్లీట్గా జరగకపోయినా మనకి ఫ్యూయల్ వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఫ్యూయల్ వేస్ట్ అయిందో ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఓకే. సో కంబషన్ కంప్లీట్గా జరిగేలా చూసుకొని మనం ఎఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ ఆఫ్ కంబషన్ ఎయిర్. ఈ కంబషన్ ఎయిర్ మనం చెప్పుకున్నాం కదా, ఆ లోపల పంపించే ఎయిర్ యొక్క అందులో ఎంత హ్యూమిడిటీ ఉంది, దాని టెంపరేచర్ ఎంత ఉంది. ఆ టెంపరేచర్ ఎక్కువ ఉంటే కంబషన్ బాధ్యత చెప్పుకున్నాం, అందుకే ఎయిర్ ప్రీహీటర్ని వాడతాం మనం. సో ఆ రకంగా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, ఈ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేయొచ్చు. ఆబ్వియస్గా మనం ఎఫిషియన్సీ కంట్రోల్ చేయగలం. అలాగే చేంజెస్ ఇన్ డ్రాట్ డ్యూ టు అట్మాస్ఫియరిక్ కండిషన్స్. అంటే బయట అట్మాస్ఫియరిక్ కండిషన్లో మనకి టెంపరేచర్ పెరగడం తగ్గడం ఏదైతే అప్పుడు కూడా మనకి ఎఫిషియన్సీలో తేడా వస్తుంది. అఫ్ కోర్స్ మనం దీని అయితే మనం కంట్రోల్ చేయలేం, కానీ బయట అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరిగినప్పుడు మనకి ఖచ్చితంగా డ్రాట్లో తేడా వస్తుంది. డ్రాట్లో తేడా రావడం వల్ల మనకి కంబషన్ సరిగ్గా జరగకపోవచ్చు. సో అప్పుడు మనకి ఎఫిషియన్సీలో సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బాయిలర్ ఎఫిషియన్సీ. నోట్ చేసుకోండి. I will try to take the class daily. మీకు డైలీ క్లాస్ తీసుకుని ట్రై చేస్తాను, ఎందుకంటే సిలబస్ మనం బాగా లైన్లో ఉన్నాం. Right. Next, one more term is there, that is boiler HP. So దీన్ని ఎలా డిఫైన్ చేస్తానంటే, the capacity to evaporate the capacity to evaporate 15.653 kg of water per hour.
from and at 100 degrees Celsius is called as 1 boiler HP. Okay, so boiler HP అంటే 15.653 kgs ఆఫ్ వాటర్ని ఒక గంటకి 15.653 kgs ఆఫ్ వాటర్ని బర్న్ చేయడం కోసం, సరే స్టీమ్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఎంత కెపాసిటీ వాడతామో దాన్ని మనం బాయిలర్ హెచ్పి అని అంటాం. సో ఇక్కడ కూడా 100 degrees Celsius అనే స్టాండర్డ్ కండిషన్ మనం తీసుకున్నాం. సో దిస్ బాయిలర్ హెచ్పి కెన్ బి రిటర్న్ యాజ్ ఫార్ములా ms mass of steam into H2 minus HF1 by 2256.9 multiplied by 15.653. జస్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి అంతే. ఓకే రైట్. So this is the theory part regarding the performance of boilers, and in the next class we shall discuss about the problems. We'll discuss the problems based on these formulas. అలాగే దీని తర్వాత మనకి హీట్ బ్యాలెన్స్ షీట్ అని కూడా ఉంటుంది, అది కూడా సింపుల్ మనం క్లాస్లో మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు. రైట్. సో మేబీ టుమారో ఇన్ ద మార్నింగ్ we shall take the class. రైట్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, అదర్వైజ్ I will close the session. What is this? Right guys, have a nice day.